జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు అందరికి కూడా ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చా. శుభవార్త. ఓకేనా? ప్రస్తుతం దేశంలో కూటముల రాజ్యం నడుస్తుంది. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు మెజార్టీ రాకపోవడంతో ఇక భారతీయ జనతా పార్టీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూటమి అయితే కట్టాల్సి వచ్చింది. బీజేపీ కూటమి పేరు ఎన్డీఏ కూటమి, ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పి అర్థం అనమాట. దీనిని 1998లోనే, అంటే ఇప్పుడు 26 సంవత్సరాల క్రిందటే అద్వానీ గారు, అదేవిధంగా వాజ్పేయి గారు ఈ ఎన్డీఏ కూటమిని అయితే ప్రారంభించారు. ఇక భారతీయ జనతా పార్టీని చూసి కాపీ కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 2004లో యూపీఏ కూటమిని ప్రారంభించింది. ఈ యూపీఏ కూటమి అంటే ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి అర్థం అన్నమాట. కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్ పార్టీ ఈ యూపీఏ కూటమిని అయితే స్థాపించింది. సరే, ఈ యూపీఏ కూటమి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవడంతో 2023వ సంవత్సరంలో కొత్తగా మళ్ళా ఇండియా కూటమి అని పెట్టారు. అందరూ కూడా అరే రే భలే పెట్టుకున్నారే పేరు, భారతీయ జనతా పార్టీలో వచ్చేసి భారత్ అని ఉండాది, మీరేమో ఎవడో బ్రిటిష్ వాడు పెట్టిన పేరు ఇండియా అని చెప్పి మీరు పెట్టుకున్నారని చెప్పేసి అందరూ కూడా క్రిటిసైజ్ చేయని మళ్ళారు. ఊరు రే మనమే గోతిలో పడినట్టున్నామే, ఏమే ఇట్లా కాదని చెప్పేసి ఇండియాలో తీసేసి మళ్ళీ అది ఇండియా కాదు, అది ఇండియా కూటమి అని చెప్పి మళ్ళీ మార్చారు. ఎవరు? ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళు అంతా కలిసి. సరే, ఈ ఇండియా కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా సూడో సెక్యులర్ పార్టీలే. ఇక ఈ ఇండియా కూటమి గురించి తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? ప్రస్తుతం ఈ ఎన్డీఏ కూటమి గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఏ కూటమిలో ఎక్కువ పార్టీలు చేరితే ఆ కూటమి బలపడతా ఉన్నట్టు లెక్క. అయితే ఎన్డీఏ కూటమిలోకి 2 పార్టీలు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ బీజేపీ అయితే ఆ 2 పార్టీలు కూడా జాయిన్ చేసుకోదలుచుకోవాలి. ఆ 2 పార్టీలు ఏంటి కూడా నేను మీకు చెప్తా. ఒకటి ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ, అదేవిధంగా శరద్ పవార్ యొక్క ఎన్సీపీ పార్టీ. ఈ 2 పార్టీలు అనమాట. ఈ 2 పార్టీలు ఫస్ట్ ఓయమ్మ భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా మాట్లాడడం, చేయడము, 2 రోజులు మోడీ గారిని పోగొట్టడము, భారతీయ జనతా పార్టీ నాయకులను పోగొట్టడము, అదేవిధంగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారిని పోగొట్టడం, ఇవన్నీ కూడా చేశారు, కథలన్నీ బలికినారు. కానీ వీళ్ళు కండిషన్ పెట్టారు. అదేంటంటే, మేము గనక ఎన్డీఏ కూటమిలో చేరాలంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును మీరైతే క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టినారు. పీకినారులే బొచ్చు, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత అని చెప్పేసి వీళ్ళనైతే పక్కన దొబ్బినారన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆ 2 పార్టీలను కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోకి అయితే చేర్చుకోవాలి. ఇక ఇప్పుడు మరొక బలమైన ప్రాంతీయ పార్టీ ఎన్డీఏలో చేరడానికి తహతహలాడుతుంది. ఆ పార్టీనే శిరోమణి అకాలీదళ్ పార్టీ అనమాట. ఈ శిరోమణి అకాలీదళ్ పార్టీ మొన్నటి వరకు పంజాబ్లో బలంగా ఉన్నదన్నమాట. కానీ ఈ మధ్య కొంతవరకు వీక్ అయిపోయింది. అయితే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. నిజానికి పంజాబ్లో బీజేపీ కూడా బలంగా ఉండేదే. అయితే ఈ శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు ఉన్నందువలన బీజేపీ ఇక్కడైతే ఎదగలేకపోయింది. సరే, ఇప్పుడైతే పరిస్థితులు మారినాయి. పంజాబ్లో బీజేపీ బలపడతా ఉంటే అకాలీదళ్ పార్టీ వీక్ అవుతా వస్తుంది. అయితే నిన్నటి వరకు పంజాబ్లో బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకు కొంతమేర అయితే బలహీనపడినాయి. ఢిల్లీలో ఓడిపోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా బలహీనపడింది. పైగా ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు పక్క చూపులు చూస్తారంట. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిందో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. కానీ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపుగా 4000 మంది సిక్కులు మరణించలా. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చంపడినారన్నమాట. అయితే ఈ సిక్కు అల్లర్లకు కారణం కాంగ్రెస్ నాయకులేనన్న విషయం ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడైనటువంటి సజ్జన్ కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో 1984 సిక్కు అల్లర్ల వెనక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారన్న విషయం మరొకసారి మళ్ళా బయటపడింది. దీంతో ఈ విషయం పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకు మైనస్గా మారిపోయింది. దీంతో ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢమాలం అని చెప్పి కింద పడిపోయింది. ఇక పంజాబ్లో మొత్తం 4 ప్రధాన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. అవి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ పార్టీ. అయితే ప్రస్తుతం ఈ 4 పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ 2 పార్టీలు కలిసినా కూడా వచ్చే పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది. ఎందుకంటే పంజాబ్లో పరిస్థితులు ఆ మాదిరి ఉన్నాయి. దీంతో అకాలీదళ్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో
చేరడానికి తహతహలాడిపోతుంది. బీజేపీతో కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఈ అకాలీదళ పార్టీ అయితే భావిస్తుందన్నమాట. అయితే బీజేపీ కూడా అందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టయితే తెలుస్తుంది. అయితే ఈసారి బీజేపీనే పంజాబ్లో ఎన్నికలను అయితే లీడ్ చేయనుండాలి. అంటే అకాలీదళ పార్టీని కలుపుకున్నప్పటికీ ఈసారి మాత్రం బీజేపీనే ఈ ఎన్నికలను అయితే లీడ్ చేస్తుందన్నమాట. అంతేకాదు సగానికి పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీనే పోటీ చేసే అవకాశం అయితే ఉన్నది. ఆ ఒప్పందానికి ఒప్పుకుంటేనే అకాలీదళ పార్టీను ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేసుకొని ఉన్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే మీరు గమనిస్తున్నారో లేదో, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ హవా అనేది వేగంగా సాగుతుందన్నమాట. మామూలు కూడా కాదు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.